టైం 1:30 అవుతుంది. ఇప్పటి వరకు తొలి వెలుగు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంది. మొదటి రౌండ్ నుంచి 10వ రౌండ్ వరకు కూడా నవీన్ యాదవ్ ఎక్కడా తగ్గలే. ఇక ఆదిత్యం అంటే ఎక్కువ మెజారిటీతోనే గెలుస్తారని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. బట్ అన్ని రౌండ్లలో ఆధిక్యంలోనే ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత పైన. ఇక చివరిగా 10వ రౌండ్ వరకు చూసుకున్నట్టయితే ఓవరాల్గా 24,000కు పైచిలకు అంటే ఓవరాల్గా 25 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలిచారు. రెండో స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత పడిపోయారు. 3వ స్థానానికి బీజేపీ పరిమితమైంది. డిపాజిట్లు కూడా దక్కనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ మాగంటి సునీత స్పందించారు. ఇదంతా అనైతికంగా రౌడీజంతో రిగ్గింగ్తోనే నవీన్ యాదవ్ గెలిచాడు, నైతికంగా విజయం సాధించింది నేనే అంటూ ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేత సాహితీ యాదవ్ ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ టు తొలి వెలుగు సాహితీ యాదవ్ గారు. సో మొదటి నుంచి నవీన్ యాదవ్ వెంబడున్నారు, నవీన్ యాదవ్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. సో చివరిగా నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఏం చెప్తారు? ఈ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా ఈ విజయాన్ని బూత్ స్థాయి లేకపోతే డివిజన్ స్థాయి కార్యకర్త ఏదైతే లోకల్ గానీ నాన్ లోకల్ గానీ వచ్చి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేశారో వాళ్ళకి నేను అంకితం ఇస్తున్నాను. ముఖ్యంగా ఇది రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా మళ్ళొక ఆయన తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ప్రజలు ఏదైతే ప్రజాప్రభుత్వం మీద పెట్టినటువంటి నమ్మకాన్ని ఇచ్చినటువంటి విజయాన్ని నేను చరిత్రలో లిఖింపదగినటువంటి విజయంగా నేను భావిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రజలు ఎంత గుండెల్లో పెట్టుకున్నారు అనేది ఈ విజయం ఒక నాందిగా నేను భావిస్తున్నాను. రైట్, అంటే ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో ఆ డే 1 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గానే అభ్యర్థి కసరత్తును మొదలుపెట్టింది. గెలుపు గుర్రంగా నవీన్ యాదవ్ పేరును సెలెక్ట్ చేసుకుంది. బట్ నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసిన వెంటనే ప్రతిపక్షాల నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్, నవీన్ యాదవ్ ఒక రౌడీ, తన ఫ్యామిలీ ఒక రౌడీ బ్యాక్గ్రౌండ్, గెలిస్తే ప్రజల్ని ఇబ్బంది పెడతారు, గెలిస్తే ప్రజల్ని దోచుకుంటారు, గెలిస్తే జూబ్లీహిల్స్ని ఆగం చేస్తారనేటువంటి ఒక కామెంట్ వచ్చింది. కానీ నవీన్ యాదవ్ గెలిచాడు. ప్రజలు ఆయన మీద ఆప్యాయత అనురాగం చూపించినట్టుగా తెలుస్తుంది. అది ఓట్ల రూపంలో కనిపిస్తుంది. సో నిజంగానే ప్రతిపక్షాలు అన్నట్టుగా రౌడీ రాజ్యం ఉండబోతుందా జూబ్లీహిల్స్లో? ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజాస్వామ్యంలో ప్రజల రాజ్యాలు ఉంటాయి కానీ రౌడీ రాజ్యాలు, వాళ్ళు ఏదైతే ఉసిగొల్పి ప్రజలను సోషల్ మీడియాలో బట్టగాల్చి మీదేల్చినటువంటి ఒక కుటుంబం మీద వేసినటువంటి ఆరోపణలు, అలాంటి రాజకీయాలకు చోటిచ్చి పెట్టేటువంటి దేశము కాదు, అలాంటి రాజకీయాలు ఉన్నటువంటి రాష్ట్రము అంతకంటే కాదు. రౌడీ రాజకీయాలు చేసింది వాళ్ళు. ప్రజలను బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విష ప్రచారాలు చిమ్మి ఒక కుటుంబం మీద అంటే ఒక బీసీ బహుజన బిడ్డను ఎంత వరకు కుంగదీయాలో అంతవరకు కుంగదీశారు. కానీ ఇవాళ నవీన్ యాదవ్ గారికి ఉన్నటువంటి పట్టుదల, ఆయనకున్నటువంటి ఒక ఏదైతే నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాలి అనేటువంటి ఆయనకున్నటువంటి పట్టుదల, ఆ సంకల్పం ఇవాళ గెలిచింది. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ గా పీఠం మీద ఎవరు కూర్చోవాలి, ఎవరు ప్రతిపక్షంలో కూర్చోవాలి, ఎవరు పరిపాలన చేయాలని నిర్ణయించేది ప్రజలు. అంతే తప్ప ఇలాంటి విచక్షణ రహితమైనటువంటి ఆరోపణలకు తావులేదు. అలాంటి ఆరోపణలకు జవాబుదే ఇవాళ వచ్చినటువంటి రిజల్ట్స్ గా నేను భావిస్తున్నాను. రైట్, ఏం చెప్తారు? ఫైనల్ గా సెలబ్రేషన్ స్టార్ట్ అయినట్టున్నాయి. 7వ రౌండ్ 8వ రౌండ్ ముగియక ముందే గాంధీ భవన్లో టపాకాయలు వెళ్తున్నాయి. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ఒక రకమైనటువంటి సందడి నెలకొంది. ఒక బీసీ బిడ్డను గెలిపించుకున్నాం, బీసీ నినాదాన్ని బలపరుచుకున్నాం అని అంటున్నారు. ఇక్కడి నుంచి అయినా బీసీలు నిజంగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందా? గతంలో హైదరాబాద్లో యాదవులది హవా ఉండే. అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు. యాదవులు అంటే ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ అంటే యాదవులు అన్నట్టుగా ఉండే. సో మళ్ళీ పీజేఆర్ తరాలోనే నవీన్ యాదవ్ గెలిచాడు అనేటువంటి ఒక స్టేట్మెంట్ సైతం మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్నారు, రాముల నాయకులు లాంటి వాళ్ళు. నిజంగా పీజేఆర్ లాగా నవీన్ యాదవ్ పరిపాలన ఉండే అవకాశం ఉందా? రాజకీయ భవిష్యత్తు ఉండే ఛాన్స్ ఉందా? చాలా చక్కటి విశ్లేషణ మీరు ఇచ్చారు శ్రీశైలం గారు. ఇక్కడ 2-3 పాయింట్లు మీరు లేవనెత్తారు. ఒకటి, పీజేఆర్ గారి లాగా ఒక చక్కటి నాయకత్వాన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ హైదరాబాద్ ప్రజలకు ఒక ఉదాహరణగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు మళ్ళీ ఒక పీజేఆర్ అటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ప్రజా నాయకుడి రూపంలో మళ్ళీ ఒక వ్యక్తిని వాళ్ళు అందించిందంటే పీజేఆర్ గారి కూతురు విజయారెడ్డి గారు, ఆవిడ పరిపూర్ణంగా టైం కేటాయించి ఏదైతే క్యాంపెయిన్ లో తీసుకున్నారో ఆ ఫలితం ఇవాళ మనం చూస్తున్నాం. రెండవది, బీసీలు రాజకీయంగా ఇక్కడ నుంచి
కొంత నిలదొక్కుంటారు అనే దానికి ఇది ఒక ఏమంటారు, ఎప్పుడైతే ఎన్నికల శంఖారావం పూరించారో అప్పటి నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీలు కానివ్వండి, లేకపోతే ఎస్సీ ఎస్టీలు కంటే బహుజనులందరూ కూడా ఇలాంటి ఒక నాయకుడు, ఇలాంటి ఒక సామాజిక సేవ, సామాజిక దృక్పథం ఉన్నటువంటి ఒక యువకుడు తను ఎన్జిఓ ఏదైతే నవయువ నిర్మాణ ఒక ఎన్జిఓ ద్వారా దాదాపు చాలా మంది చేసిన ఎప్పుడు కూడా ఈ భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేసేటువంటి గాని అలాంటి గత్యంతరం గాని కాంగ్రెస్ పార్టీ పట్టలేదు. రెండవది మీరన్నట్టు బీసీ నినాదం ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా జాతీయ స్థాయిలో బలంగా అటువైపు రాజ్యాంగ పరిరక్షణ కోసం, మరొక వైపు బీసీ నినాదం అంటే ఎంత మంది ఉన్నారో వాళ్ళకి హక్కుగా రావాల్సినటువంటి రాజకీయ సామాజిక అప్పలం కోరుకున్నారో వీటన్నిటికీ కూడా దేశ తెలుగు రాష్ట్రాలే కాదు దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు మొత్తం కూడా ఒకవైపు ఏదైతే కుల మత రాజకీయాలు, మరొక వైపు సర్వమత సౌభ్రాతృత్వమే దేశానికి వెన్నెముక అన్నటువంటి ఒక నినాదాన్ని, రాహుల్ గాంధీ గారి నినాదాన్ని బలంగా ఇవాళ మేము ప్రజల్లోకి తీసుకెళ్లాము. ప్రజలు కూడా దాన్ని స్వాగతించారు. ఖచ్చితంగా అన్ని జాతీయ పార్టీలు కానివ్వండి, స్థానిక పార్టీలు కానివ్వండి, బీసీ ఎలక్షన్లలో అవకాశం ఇస్తే ఖచ్చితంగా భారీ మెజారిటీతో నిలబడతారు, నిలదొక్కుంటారు అనేటువంటి ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఇవాళ నవీన్ యాదవ్ గారు సెట్ చేశారు. అంటే పట్టు వదలకుండా ఒకనంత మాత్రాన మళ్ళీ విశ్రమించకుండా ఎంచుకున్నటువంటి గమ్యాన్ని ఛేదించడంలో ప్రజల సహకారము, ఇటు నుంచి ఏదైతే అధికార యంత్రాంగం ఉందో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో అన్ని రకాలుగా అందరి ఆశీస్సులు కలుపుకొని ఒక బీసీ బిడ్డ ఇవాళ అందరి నమ్మకాన్ని నిలబెట్టారు. ఈ నమ్మకాన్ని నిలబెట్టింది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లుగా నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, వెల్ విషర్స్ అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మొదటి నుంచి మేము మా అభ్యర్థి గెలుస్తాడు, అందుకే గెలుపు గుర్రాన్ని బరిలోకి దించామంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఓవరాల్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు